రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారని రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వి రావు అన్నారు. బుధవారం కేఎల్ నగర్ రాకేష్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వి రావు శుభాకాంక్షలు తెలిపారు. మన భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజును గుర్తు చేసుకుంటూ ఇందులో పొందుపరిచిన విలువలను కాపాడుకుంటున్నామని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారని అన్నారు. విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీలో జరిగిన వాదోపవాదాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చా కార్యక్రమం తోటి విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులచే మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసి విద్యార్థులకు రాజ్యాంగ విలువలు ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రేణుకాదేవి, ఎండి షకీలా, మమత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడా కనిపించట్లేదు అధ్యక్ష. ఎన్టీఏ అని ఎన్నికలను తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, అపోజిషన్ వారు చెప్పినట్లుగా చూస్తే మేము ప్రారంభం చేసిన సూపర్ 6 పథకాలు ఏమాత్రం కనబడట్లేదు అని అంటున్నారు కదా అధ్యక్ష. మరి తల్లికి వందనం ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లవాళ్ళందరికీ సంవత్సరానికి 17,000 అందిస్తున్నాం కదా అధ్యక్ష. మళ్ళా మహిళలకు ఉచిత బస్సులు ప్రారంభం చేసాం కదా అధ్యక్ష. దాని వల్ల మహిళలు అందరూ సంతోషంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అందరికీ పింఛన్ అందిస్తున్నాం కదా అధ్యక్ష. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం అధ్యక్ష. మళ్ళీ అలాగే చేకూర్చలేదు అధ్యక్ష. అదే మన ప్రభుత్వం అయితే ఒకే రాజధాని అంశంతో ముందుకు వెళ్తుంది అధ్యక్ష. నా లక్ష్యం అని భావిస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు మన నూతన రాజధాని అయిన అమరావతిని అనేక విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆయనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ రాజకీయాల్లో లేదు అధ్యక్ష. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకొని సినిమాల్లో పని చేస్తున్నారు అధ్యక్ష. ఇది ఏమైనా న్యాయమైన అధ్యక్ష? స్పందన జరపమని కోరుకుంటున్నాం. నమస్కారం తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అపోజిషన్ బుద్ధి లేదు అధ్యక్ష. నేను ప్రభుత్వం నుండి ₹1 కూడా తీసుకోవడం లేదు అధ్యక్ష. సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను అంటారు కదా అధ్యక్ష. సినిమాల్లో నటించి నేను డబ్బులు సంపాదించి మా పార్టీకి ఫండ్స్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం అధ్యక్ష. అది అపోజిషన్ పార్టీ వారికి చెప్పినా అర్థం కాదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో గిరిజనుల యొక్క బాధలను చూసి నేను డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టిన కానించి వాళ్ళకు సాధ్యమైనంత వరకు మౌలిక సదుపాయాలను అందజేశాం అధ్యక్ష. మిగిలిన గిరిజన పనిచేస్తుంది అధ్యక్ష. అన్ని విధాలుగా మేము ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష విలువైన కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అధ్యక్ష. ఎర్ర చందనం జోలికి వస్తే ఒక్కొక్కడికి తాను తీస్తాం అధ్యక్ష. కాపాడుకోవడం మన అందరి బాధ్యత అధ్యక్ష. పవిత్రమైన చెట్టులను నరకాలను ప్రయత్నిస్తే ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అధ్యక్ష. వారికి కఠిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు హోమ్ మినిస్టర్ అయిన వి అనిత గారిని మీ స్పందన తెలపాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు మన ఆంధ్ర ఆడపడుచులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వారిపై అరాచకాలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు అలాంటి
అలాంటివేమీ జరగట్లేదని అపోజిషన్ పార్టీ వారు బాధపడుతున్నారేమో అధ్యక్ష తన మన అనే తేడా లేకుండా చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. అధ్యక్ష, ఎప్పుడు చూసినా శాంతి భద్రతలు ఏవి అని మమ్మల్ని ప్రశ్నించడం కాదు, గతసారి వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది అని నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో నడి రోడ్డుపై డాక్టర్ సుధాకర్ గారిని కిరాకంగా హింసించి వారిని హాస్పిటల్ పారీ చేశారు. దానికి ఇంకా జవాబు తెలియదు అధ్యక్ష. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే అరాచకాలు జరిగాయి అధ్యక్ష. కానీ మా ఎన్డీఏ గవర్నమెంట్ లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీయిజం పూర్తిగా లేకుండా చేశాము అధ్యక్ష. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేశాము. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ద్వారా చెకింగ్ల ద్వారా మన ఏపీలో డ్రగ్స్ రాకుండా చర్యలు తీసుకున్నాం అని నేను చెప్పుకోవడానికి గర్వం. చాలా సుదినం. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కాబట్టి మన రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ, ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి వారిలో చక్కటి చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు మాక్ అసెంబ్లీలు నిర్వహించమని చెప్పేసి చెప్పడంతో మొన్న ఉదయం మా టీచర్స్కి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు పిల్లలకి తర్ఫీదు ఇచ్చి చక్కగా రాష్ట్ర సమస్యల మీద చర్చించే విధంగా ఈ మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలను చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఎక్కడైతే యువకుల్లో చైతన్యం ఉంటుందో ఆ దేశాల్లోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది తప్ప జవసత్వాలు లేని యువకులు ఉన్న చోట ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిందంటే అక్కడ యువకుల్లో చైతన్యం ఉండడం వల్ల సక్సెస్ అయింది. అలాగే ప్రఫుల్ల కుమార్ మహంతా అని చెప్పి అస్సాంలో విశ్వవిద్యాలయం విద్యార్థి ముఖ్యమంత్రి కాగలిగాడు. అలాగే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా విద్యార్థి సంఘాల నుంచే వచ్చి వారు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి రాగలిగారు. వాళ్ళు దేశాన్ని పరిపాలించే వెంకయ్యనాయుడు గారు కూడా విద్యార్థి స్థాయి నుంచి ఎదిగి దేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది. అలా విద్యార్థులు ఎప్పుడైతే చైతన్యం ఉంటుందో ఆ దేశంలో ప్రజాస్వామ్యం చక్కగా వర్ధిల్లుతుంది. కాబట్టి బాలబాలికలందరికీ కూడా ఈ విషయాలు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు చక్కగా అందుకుని వాటిని చక్కగా వారు ఆ నాలెడ్జ్ని పెంచుకుంటున్నారు. మా స్కూల్లో పిల్లలందరూ కూడా న్యూస్ పేపర్ చదవడం, సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగించడం ఇవన్నీ మా టీచర్స్ రెగ్యులర్ చేస్తుంటారు. లైబ్రరీ తీసుకుని చెప్పడం వల్ల వాళ్ళు పూర్తి అవగాహన ఉండడం వల్ల ఒక్క రోజులోనే వారు చెప్పగలిగారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Like, subscribe and press the bell icon for new updates.